ప్రజాప్రతినిధికి మతం ఉంటే ఇంట్లో ఉండాలి. ప్రజాప్రతినిధి మతం పబ్లిక్లోకి రాకూడదు. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి. నువ్వు ఒక్కడు ఓటుతో గెలవలేదు, అందరు ఓట్లతో గెలిచావు. బయటకు వచ్చిన తర్వాత నా కులం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను, నా మతం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను అంటే నెక్స్ట్ టైం నీకు ఎవడో ఓటు వేయడు. ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు, నెక్స్ట్ ఓటు వేయం. అంతే కదా. ఎన్ని ఓట్లు ఆగిపోతాయి, మనం కాదంటే బోల్డ్ ఓట్లు ఆగిపోతాయి. నా మట్టుకు నేను 1,00,000 ఓట్లు ఆపేయగలను. ఒక్కడే నేను ఒక్కడిని తలుచుకుంటే తక్కువ చెప్తున్నాను. నేను తక్కువ అంటే తక్కువ చెప్తున్నా. నా ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. నేను ఒక్కడిని తలుచుకుంటే 1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఆపేయగలను, పని కట్టుకుని నిలబడితే. అలా నాలటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నిలబడితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కదులుతాయి కదా. 1,00,000 ఓట్లు అంటే మాటలేటే కదులుతాయి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. సో కాబట్టి మనమే చేతకాని వాళ్ళం కాదు, మనం రాజులం. ప్రభుత్వాలను గెలిపించుకోగలిగే ఓటు హక్కు మన దగ్గర కూడా ఉంది. ఓటు లేదని ఎవడ ఓటు హక్కు అందరికీ, నాకుంది, నీకుంది, నాకు అందరికీ ఉంది. అది 18 సంవత్సరాల నిండిన ప్రతోడు ఓటు హక్కు కలిగి ఉన్నాడు. నేను వేయను అంటే నా అనుచరులు చాలామంది వేయరు. నాలాగే చాలామంది సేవకులు, చాలామంది పబ్లిక్ స్పీకర్స్ ముందుకు వచ్చి మేము వేయమంటే వాళ్ళోళ్ళు కూడా వేయరు. అలాగా చినుకు కలిస్తే వరదైనట్టు అదో పెద్ద ప్రభంజనమై కూర్చుంటుంది. అవునా కదా? అందుకే ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు నాది ఇదే మతం, నేను ఈ మతానికే కొమ్ముగాస్తా, నాది ఇదే కులం, నేను ఈ కులానికే కొమ్ముగాస్తా, నాది ఇదే వర్గం, ఈ వర్గానికే కొమ్ముగాస్తా, నాది ఇదే జాతి, ఈ జాతికే కొమ్ముగాస్తా అని అనకూడదు. అలా అనేవాడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండడానికి అర్హుడు కాడు. నేను ఎంత మంచి పాయింట్ రేజ్ చేశానో మీరు ఆలోచించండి. అలా అనేవాడు ప్రజాస్వామ్యం. మన ఇంటికి రాకూడదు, హక్కు లేదప్పుడు. నువ్వు రాకూడదు, సిగ్మల్ మొహం వేసుకు రాకూడదు, దండం పెట్టుకొని చీపురు కట్ట తిరిగేస్తారు. అప్పుడు ఆ హక్కు కూడా ఉంది, చీపురు కట్ట తిరిగేసే హక్కు. ఎందుకు లేదు? నువ్వు రాకు, మా ఇంటికి రాకు, గెట్అవుట్ అని చెప్పొచ్చు, నా గడప దొక్కనొచ్చు. దట్ ఈస్ మై రైట్, దిస్ ఈజ్ మై హౌస్. మరి అంతే కదా.